మరి ఆ పరిస్థితిలో మా నాన్న పానమేవైతే ఎట్లుంటుండే మా నాన్న ముఖంగా అనిపించిన ఇంటికి వచ్చి ఏడ్చుకుంటా కూర్చున్నాడు. మొత్తం ఈ కాళ్ళు ఆసిపోయినాయి, అది ఇంకా ఆసినాయి, కాళ్ళు ఆసిపోయినాయి. తొంభై దాటిపోయినాయి నాకు. వెంటనే వచ్చిండే పోలీసు గుంజుకొని ఒకవేళ పడిపోయి ఒకవేళ చనిపోతే పరిస్థితి ఏంది? వాళ్ళు ఇల్లు ఇయ్యారు ఇంత కుమ్మక్కై కదం ఎకరంన్నరకు మొత్తం అన్ని రకాలుగా పెద్ద మనిషిని ఎందుకు గుంజుతారు? ఏం లేక కానీ ఒక్క మనిషి అనలే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సంచలనం రేపిన వెంకటి. నిన్న వెంకటి నేరుగా ప్రజాపాలన గతంలో ప్రభుత్వం చెప్పినట్టుగా ఖానాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళిన పరిస్థితి, ఖానాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్కు భూభారతి సదస్సుకు వెళ్ళిన పరిస్థితి. భూభారతిలో ఏం జరిగింది, ఏం చెప్పినారు, ఎంఆర్ఓ తనకు ఏం జరిగింది, ఏఎస్ఐ ఎందుకు నెట్టివేయవలసి వచ్చింది, మనతో పాటు వెంకటి ఉన్నాడు, ఒకసారి మాట్లాడింది. బాబు ఏం జరిగింది అసలు? నేను ఎవ్వలేమన్నాను కానీ ఒక్క సిగరెట్ కానీ అన్న 12 లక్షలు 10 తులాల బంగారం తిన్నారు, నన్ను కేసేసుకోపా అన్నాడు. ఇవి ఉండదు మనిషి అని గింతే అన్న. ఎవరికన్నావు? ఆ సిగరెట్కు గింతే అనే వరకు అంటే ఏమైందో ఏం లేక వెంటనే వచ్చిండో అందుకున్నాడు పోలీసు. గొర్ర గుంజుకొని పోతే తిప్పితే చిరాలు బిరాలు నాన్ని ఎక్కడ చేతులు కట్టలేకపోతే కింద పడితే చచ్చిపోదు. అంత ఆగమిటికి వచ్చి ఏడుస్తున్నా. అయ్యో నాకు ఇంత ఎవ్వరు కూడా చేతి పెట్టలేదు, నన్ను గింత చేసి అని చెప్పి ఏడుస్తున్నా. ఏడ్చలేక మా వాళ్ళు నిర్మల్ పోయినారు. నిర్మల్ నుంచి అప్పుడు మా ముసలి వచ్చింది. ఏంది గిట్ల ఏడుస్తున్నావు ఏమిటి అంటే, ఏం చేయాలి నా కర్మం గిట్ల అయింది, నేను ఏం చేయాలా అని చెప్పి అనుకుంటే పానం అంతా అంటున్నది. నేను బతికెట్టుని కాదు ఇక అంత దడుగులేసింది నాకు. భూమి కోరానికి నాది భూమి పోయింది. అద్దెకురం భూమి ఎక్కువ చేసుకున్నారు. మూలరాంపురపొడు ఒడ్డోడే మూలరాంపురపొడు ఎకరం పోయేది, అద్దెకురం భూమి ఎక్కువ చేసుకున్నాడు. నా భూమి ఏంది ఇట్లా ఏమిటిది అని అడిగిన ఇంతే. అది ఎవరు ఎంఆర్ఓ ఏమన్నాడు? మరి నువ్వు ఎంఆర్ఓని అడగద్దా? నువ్వు పోయిందే ఎంఆర్ఓ దగ్గరికి. పోయినా చెప్పితే ఆయన ఏమన్నాడు అంటే, కాగితాలు ఉన్నాయా, కాగితాలు అన్నీ ఎక్కడక్కడ అయిపోయినాయి సార్, మా దగ్గర ఏం లేక హాజరు లేకుండా. గవాళ్ళు ఉన్నారా అన్నాడు. గవాళ్ళు ఉన్నారు తెలుసుకోండి, గవాళ్ళు ఉన్నారని తీసుకొస్తా. మా తమ్ముళ్ళు ఉన్నారు 2, ఇంకా మంది కూడా చెప్తారు. ఇంత భూమి ఏం జరిగింది నీకు? ఏఎస్ఐ నరసింహులకు ఏం జరిగింది అసలు? నాకు ఏం జరిగింది సార్, నేను ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, అల్లుడు ఈ భూమి ఎవ్వరిది అంటే, మామ నీదే, చిన్నప్పటి సంది నాకు గుర్తున్నది, నీదే భూమి అన్నాడు. వెంటనే వచ్చిండే పోలీసు గుంజుకొని గొర్ర గుంజుకొని నన్ను ఒక్క ఆగం చేసిండు. ఆగం అంటే నన్ను సిరాలు బిరాలు అన్నీ అంగడి చేసిండు నన్ను. ఏం చెప్పుకోవాలి నేను, ఒక కథ గిట్లా జరిగింది నాది బతుకు. ఎప్పుడు పోయినావు నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి? నిన్న పోలే, ఇప్పుడే పోయి వస్తున్నాం. నిన్న పోయినావు నువ్వు? పోలే సార్, గ్రామ పంచాయతీ పోయినాము. ఎక్కడి గ్రామ పంచాయతీ? ఇక్కడ ఎల్లపొరలే ఇది జరిగిందంటే ఎల్లపొరలే. ఏమన్నారు గ్రామ సభలు? ఏమన్నారు గ్రామ సభలో? ఏమన్నాడు, పోలీసు అందుకొని గుంజుకొని పోతే నన్ను ఏమీ ఇది చేయలేదు. పాపం ఎవరు చేసిండ్రో పుణ్యాత్కులు, మీ ఇలాకారులు ఎవరు చేసిండ్రో ఆయనతో ఎక్కడ అక్కడ పంపితే ఇక నా కర్మ, నేను గిట్లా బతికినా, లేకపోతే నేను బతకపోదు. చేసినారు అని చెప్పి అంతటా పుకారైపోయింది. ఏం జరిగింది అసలు ఆడ? అంటే ఏఎస్ఐ నీతో మధ్యలో మళ్ళీ మాటలు ఏమనలేదు, ఆయనను తిట్టలేదు, ఆయన ఏమనలే. నేను ఒక్క ఈ సిగరెట్ గ్రామ సభలో దురుసుగా ప్రవర్తించిన మాట కదా? లేదు, ఏం చేయలే. ఒక్క సిగరెట్ ను అన్న ఈ మాట, సిగరెట్ అని మా సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్ అల్లుడు ఈ భూమి ఎవరిది, ఏ మామ నీదే అన్నాడు. బస్ వెనక అందుకున్నాడు అంటే నన్ను ఒక ఆగం చేసిండు.
పోలీసు కొడుకులు ఏడట ఈ లేడు ఏది ఏవి కాగితాలు అది ఇప్పుడు వస్తాయి జర రాగు ఇప్పుడు వస్తాయి ఆగు దిరస్తులు వస్తాయి కొంచెం చూతూ జర రాగు అన్న గింతే అన్న నన్ను అంగడి ఆగం చేసిండు ఏం చేయాలి నేను ముసలోని ఎన్ని సంవత్సరాలు ఉంటాయి బాబు నీకు? ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను? నేను చూడు అది కాదు ఆగు ఆగు కాడిస్తా చూడుండ్రి ఇప్పుడు అబద్ధం ఆడితే నేను ఎట్లా ఏం కార్డు ఉన్నది నీ దగ్గర? ఆధార్ కార్డా? ఆధార్ కార్డు కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు? నాకు వ్యవసాయం చేసుడు 20 ఏళ్ళ సంది వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు 50 ఏళ్ళు కాదు 90 దాటిపోయినాయి నాకు. 90 దాటిపోయినాయి. చూడు కావాలి. ఎప్పుడు కలిసినావు నువ్వు? ఇట్లా జరిగిందని ఎప్పుడు తెలిసింది నీకు? నీ కొట్లాడనా? ఎవరెవరి మధ్య కొట్లాడ జరిగింది? నేను హాస్పిటల్కి పోయిన నిర్మలకు పోయినా ఇక్కడ జరిగిందని నిన్న మేము వచ్చే వరకే ముసలా ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఏడ్చుకుంటా కూర్చున్నాడు. మొత్తం ఈ కాళ్ళు ఆసిపోయినాయి. అది ఇంకా కాళ్ళు ఆసిపోయినాయి. మొత్తం ఏడుస్తున్నాడు. తిటగిల పడిపోయిండు. ఇక నాకు రాళ్ళ నొప్పి లేచింది. ఇక నా పానము ఇది లేదు. ఇక నేను ఆయనతో అట్నే పడిపోగానే ఆయన డాక్టర్ రప్పించుకొని ఆయన 2 సూదులు వేయించుకున్నా. ఇక సూదులు వేయించుకోనగానే ఇక ఆయన జరిగిందని ఇక అచ్చేటోళ్ళు అత్తుడు పోయేటోళ్ళు పోడు ఇట్లా ఈడిగా తీసుకొండ్రు అది తీసుకొండ్రు ఇట్లనే మామూలుగా ఈడికి అత్తుడు రాసుకపోడు పెట్టిండ్రు. కానీ ఈ భూమి మాత్రం మాకున్నది 3 ఎకరాలు. 3 ఎకరాల భూమికి ఈ పెద్ద మనిషి ఏరటోళ్ళకి అమ్మిండు. ఎకరం భూమి అమ్మితే ఇక మాకు 2 ఎకరాలు ఉండాలి కదా. ఆ ఏరటోళ్ళకి అమ్మితే ఆ ఏరటోళ్ళు ఏం చేసిండ్రు? ఏ ఊరికి వెళ్ళి వచ్చిండ్రు. మూలరాంపురంకి వెళ్ళి వచ్చిండ్రు. వెళ్ళి వస్తే ఏరటోళ్ళు వీళ్ళకి అమ్మిండ్రు. వీళ్ళకి అమ్మిపోయిండ్రు. వాళ్ళు వీళ్ళు కొనుక్కున్నారు. ఈ పెద్ద మనిషిని ఏం చేసిండ్రు? ఏరటోళ్ళు నాడు వాళ్ళకు లంచం పెట్టే వరకే తోలకపోయి ఈ పెద్ద మనిషిని పట్టకపోయి అయితే సంతకం ఒత్తిపించుకున్నారు. సంతకం ఒత్తిపించుకొని ఈ ఎకరంకు సంతకం పెట్టే వరకే ఎకరన్నర తీసుకున్నారు. ఇక మాకు చదువులే శాస్త్రం లేదు. ఇక మేము అట్నే బొక్కు ఉండొచ్చు అని పెట్టుకున్నాం. సర్వకు వచ్చిన వాళ్ళనే చూసిండ్రు. పెద్ద మనిషిని 3 ఎకరాలు అంటున్నావు, మరి ఇంకా అర్ధ ఎకరం ఏది నీకు 2 ఎకరాలు అన్నది ఏది లేదు అని వాళ్ళని. ఇక అప్పుడు మా అవనికి చెప్పిండ్రు. చెప్తాయి భూమి ఎటుబాయ్ ఇంకా అర్ధ ఎకరం ఎటుబాయ్, మరి ఎకరన్నరని ఉన్నది మాకు, మేము అమ్మింది ఎకరం అని. అప్పుడు ఇక మా వాళ్ళకి గుర్తు చెప్పినాం. వాళ్ళు ఏరే ఊరికి వెళ్ళి వచ్చారు. మేము ఏరోళ్ళకి అమ్మినాం ఎకరం. నడమ మధ్యాలి. నీ భర్త మీద ఎవరైతే పోలీసులు దురుసుగా ప్రవర్తించారో ఆయన సస్పెండ్ చేసిన విషయం తెలుసా ఎస్పీ మేడం? తెలిసిందా? వచ్చిండ్రు, ఇక్కడ మాట్లాడారు, పోయిండ్రు. కానీ నాకు అక్కడ వెళ్ళలే, ఇక్కడ ఇంటికి వచ్చిండ్రు వాళ్ళు. పోలీసులా? కాదు, అది ఎంఆర్ ఆఫీసర్. తెలిసి మామూలు కానీ సెల్లులో చూపించి ఇక నా కొడుకులు చెప్తే నాకు గుర్తు. నేను అని చదువుకున్నాను అయితే ఇక నాకు పానమాటం లెక్క నేను పడిపోయాను హాస్పిటల్కి పోయి వచ్చి. ఇక నా కొడుకే గుర్తు అన్ని. రైట్, ఇది పరిస్థితి. అయితే పెద్ద మనిషి చెబుతున్న వివరాల ప్రకారం ఈ విధంగా ఉంది. అయితే వాళ్ళ కొడుకున్నాడు. సరే, తనతో మాట్లాడిద్దాం. వెంకట, ఏంది పరిస్థితి? ఏం జరుగుతుంది? ఏంది అసలు ఏం జరిగింది? ఎందుకు మీకు గ్రామ సభలో నిన్న గొడవ జరిగింది? అయితే భూమి గురించి కలెక్టర్కు మొత్తం 3 ఎకరాల బిట్టు మాది. మా తాత పేరు మీద అల్లెబ్బక్కన్న అనే మా తాత పేరు మీద ఉండే 1 ఎకరం భూమి వాళ్లకు అమ్మినాం. ఆ ఎకరం భూమి కోసము నేను చిన్నగా ఉన్నాం. అప్పుడు మా తండ్రికి ఇట్లా వీళ్ళు పోయి సంతకాలు ఒత్తిండ్రు. అయితే ఎకరం భూమి కోసం అని సంతకాలు వచ్చినప్పుడు దాన్ని ఏం చేసినారంటే ఈ ఎకరం 20 గుంటలు, ఎకరంన్నర కథం పట్టా చేసుకున్నారు. ఈ ఎకరం 20 గుంటలు అనేది వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమనుకున్నారంటే మొత్తం అసలు ఎకరమే కదా అని ఇది చేసుకున్న తర్వాత ఇక ఎకరం 20 గుంటలు అంటే వీళ్ళకి చదువు రాదు, శాస్త్రం రాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు మొత్తం వేయారో దాంట్లో సాక్షులు కొద్దిగా స్టడీ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు వేయారో ఇంత కుమ్మక్కై కథం ఎకరంన్నరకు మొత్తం అన్ని రకాలుగా అన్ని పేపర్లు గీపాలు అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. మేము అమ్మిన భూమి వాళ్ళకి ఇప్పుడు ఎకరమే ఉంది. 2 ఎకరాలు మా కబ్జాలో ఉంది. ఇప్పటికి పొజిషన్లో ఉన్నాం. 50 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నాము. అంతకంటే ముందు ఇంకా 50 సంవత్సరాల కంటే ముందు నుంచే పూర్వం నుంచి భూమి మాకే ఉంది. అయితే ఇప్పుడు 2 ఎకరాలు పొజిషన్లో ఉన్నాం. మరి వాళ్ళు ఒకవేళ కొన్నోళ్ళు అయితే మరి ఎకరంన్నర భూమి ఉండాలి కదా, కొలుచుకుందరు కదా, అది కొలుచుకోలేదు. ఎకరం భూమి మాత్రమే వాళ్ళకు ఉన్నది. 2 ఎకరాలు మా పొజిషన్లు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అద్దె ఎకరం మాది. అక్కడ అన్యాయంగా మాది అద్దె ఎకరం మాది కట్ చేసి వాళ్ళకు వేసిండ్రు. మా భూమి మాకు రావాలని
దీని మీద చాలాసార్లు కలెక్టర్ దగ్గరికి పోయినాము. ఆ ఓడులో పెట్టిండ్రు. ఆ తర్వాత నిన్న భూభారతి జరిగింది. భూభారతికి నాన్న పోయిండు. అయితే పోయి భూభారతికి వెళ్ళినప్పుడు అయితే దరఖాస్తు ఇద్దాము, మరి దీని మీద మరి ఏమైనా న్యాయం జరుగుతుందేమో అనేటటువంటి ఉద్దేశంలో దరఖాస్తు ఇద్దామని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక ఏది మన ఇక ఇది దీని విషయంలో భూమి విషయంలో పోయిన తర్వాత అక్కడ సెక్రటరీని, మరి సెక్రటరీ గారు మరి ఏమాయే, మరి అది నాది బాత్రూమ్ ఉపాధి హామీలా కట్టినా కదా, ఇప్పటికీ 3-4 సంవత్సరాలు అవుతుంది, అసలు ఒక్క రూపాయి రాలేదు, నువ్వు ఇట్లనే చేస్తావు, నువ్వేనా మనిషివా అని చెప్పి ఇట్లా ఈ రకంగా అన్నాడు. ఇక అన్న తర్వాత దానికి నేనేం చేయాలి, అదేం చేయాలి, ఇదేం చేయాలని ఇట్లా ఇదే మాట అనుకున్న తర్వాత ఇక ఏం పెద్ద మనిషి మరి నువ్వు ఎందుకు కొడుతున్నావు, కథ ఏంది లెక్కేందని ఆయన ఇక ఎంఆర్ఓ చెప్పిందట. ఈయన నాడు బయటికి నువ్వుకై, ఈయన ఎందుకు ఈడ మళ్ళీ వేరే తెచ్చి మాట్లాడుతున్నాడు, వేరే ఇష్యూ తెచ్చి మాట్లాడుతున్నాడు, ఈయనకేమైనా తెలివి లేదు, భూమిదే మాట్లాడాలి కానీ వేరే ఇష్యూ మాట్లాడుతున్నాడు అంటే, నేను భూమి కోసం వచ్చినా మేడం అని పెద్ద మనిషి అన్నాడు. నా భూమి ఇన్ని సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా, నాకు న్యాయం జరుగుతలేదు, మీరు న్యాయం చేస్తారని ఇంకా నమ్మకం ఉందా, అసలు నన్ను దింపుతున్నారు, ఇప్పటికీ ఏళ్ళ తరబడి దింపుతున్నారు అని పెద్ద మనిషి అన్నాడు. అన్న తర్వాత ఈయన బాగా కొరుతున్నాడు, అటు బయటికి నూకేయాలి ఎంఆర్ఓ మేడం అని అనగానే ఆయన ఏం చేసిండంటే ఆ పట్టిండిగా ఆ కథ వచ్చిండు. చెప్పగానే ఇక నాకు ఎట్లయినా ఇక మేడం పర్మిషన్ ఇచ్చింది కదా, ఆర్డర్ ఇచ్చింది కదా, ఇష్టం ఉన్నట్టు అదంతా మనం అందులో చూస్తున్నాం ఇక మొత్తం అది వీడియోలో. అదంతా పరిస్థితి జరిగింది. ఇక జరిగిన తర్వాత ఆర్డీఓ గారు వచ్చిండ్రు నిన్న సాయంత్రము. ఇక్కడ అన్ని పరిస్థితి ఏంది, కథ ఏంది, ల్యాండ్ ఏంది అనేది ఇదంతా వివరాలన్నీ తెలుసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆర్డీఓ గారు అన్ని రాసుకొని మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ఆర్డీఓ గారు పోయిండ్రు. మళ్ళీ ఈరోజు జేసీ గారు వచ్చారు ఖానాపూర్కు. జేసీ గారు వచ్చి జేసీ గారు కూడా పిలిచిన తర్వాత సార్ పరిస్థితి కథిది మరి పేపర్లో అంటే పహనీళ్ళు ఉన్నాయి, పహనీళ్ళలో 3 ఎకరాలను ఉంది, దాంట్లో నుంచి మీ అమ్మింది మాత్రం ఎకరం, అన్ని వాళ్ళకి అన్ని అనుకూలంగా రాసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి చదువు వచ్చింది కాదు, వీళ్ళు రాసుకున్నది కాదు, రెవెన్యూలు తప్పు చేసిండ్రు. ఏ పేపర్ అయినా ప్రతి పేపర్ వాళ్ళే రాసుకున్నారు. కాబట్టి అది అన్యాయం జరిగింది సార్. కాకపోతే ఏంటంటే ఇవన్నీ తప్పు, ఈ పేపర్లు అన్నీ తప్పుడు కాబట్టి అని చెప్తే సరే మంచి, మరి ఎట్లా అంటే రేపు పొద్దున ఈ ల్యాండ్ మీరు కొలిపి వీళ్ళది ఎంత ఉన్నది వాళ్ళది ఎంత ఉంది మోక మీదకి పోయి కొలువుండ్రి అని చెప్పి ఎంఆర్ఓ గారికి అనుమతి ఇచ్చింది. ఈ రోజు మీరు చెప్పొద్దా, మీరే దొబ్బేయమని అన్నారు, చెప్పంగానే ఏఎస్ఐ దొబ్బిండు, కలెక్టర్ గారికి కానీ జేసీ గారికి కానీ చెప్పొద్దా, ఈయన మీద కూడా తీసుకోవాలని అడగలే? అడిగినాం. అయితే నిన్ననే ఆర్డీఓ గారు వచ్చినప్పుడు ఆర్డీఓ గారి ముంగట్నే ఇక్కడికి వచ్చిండ్రు. ఆర్డీఓ గారి ముంగట్నే ఎంఆర్ఓ గారిని అడిగినాం, మేడం మీరు ఒక ల్యాండ్ ఆర్డర్, ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ మీరు కంట్రోల్ చేసేటటువంటి ఒక జడ్జి ఖానాపూర్ మండలకు ఒక జడ్జి లాగా మీరు కంట్రోల్ చేయాలి, కానీ మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళని మీరు పోలీసులకు ఎట్లా అనుమతి ఇచ్చిండ్రు, మీరు ఇచ్చుడు తప్పు కదా, ఇది పరిస్థితి కరెక్ట్ కాదు, మీరు చెప్పడమే పెద్ద పొరపాటు, ఇది మీరే కారణం, ఈ కారణం వల్లనే వాళ్ళు పోలీసులు రెచ్చిపోయిండ్రు, మీరు ఒక్క మాట చెప్పగానే రెచ్చిపోయారు, మీరు చెప్పకపోతే ఆ పరిస్థితి జరిగేది కాదు, ఇది కరెక్ట్ కాదు, మీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పినాం, మీ మీద కూడా యాక్షన్ జరగాల, ఈ పద్ధతి కాదు, మీరు చెప్పడం వల్లనే ఇదంతా రేపు చెప్పినాము. అయితే ఏంటంటే మా తండ్రి ఒకవేళ అట్లా దొబ్బేసినప్పుడు ఒక స్లిప్ అయి ఒకవేళ పడిపోయి ఒకవేళ చనిపోతే పరిస్థితి ఏంది, ఏదైనా కాళ్ళు ఇరుగుతుండే, చేతులు ఇరుగుతుండే, పెద్ద మనిషి చేత కాదు, మరి చనిపోతుండే, పానంకు పానం ఇద్దురా పరిస్థితి, అది జరిగితే ఇప్పుడు ఎవరు ఏం చేదురు చెప్పుని, ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా దారుణం, ఇది కరెక్ట్ కాదు, మీ మీద యాక్షన్ జరగాలని చెప్పి మనం ఆర్డీఓ గారికి చెప్పినాం, జేసీ గారికి కూడా చెప్పినాం. ఏంది మరి ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏంది అసలు మనం ఏమంటున్నామంటే నిన్న జరిగిన ఘటన అసలు ఇటువంటి ఘటన చాలా దారుణము. ఎందుకనంటే ఎంఆర్ఓ గారు చెప్పడము, పోలీసులు అట్లా వ్యవహరించడము చాలా దారుణం. ఇది ఎంఆర్ఓ మీద కూడా యాక్షన్ తీసుకోవాలా, వాస్తవంగా ఎంఆర్ఓ మీద వేట్ వేయాలా, ఎందుకంటే ఎంఆర్ఓ చెప్పకపోతే ఇక్కడ జరిగేది కాదు, ఆమె అనుమతితోనే చేసిండ్రు. కాబట్టి రెండవది ఏంటంటే మా భూమి మేము పొజిషన్లో ఉన్నాము, జమానా నుంచి 50-60 సంవత్సరాల నుంచి ఇదంతా మేము కబ్జాలో ఉన్నాము, అన్ని వాళ్ళకు అనుకూలంగా అన్ని రాసిండ్రు, వీళ్ళంతా కుమ్మక్కై పేపర్లు ఏంటంటే ఇవన్నీ ఈ రిజిస్ట్రేషన్ పట్టా ఇవన్నీ ఇదంతా దొంగ పట్టాలు ఇవన్నీ సృష్టించి అవన్నీ డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా రాసిండ్రు. కాబట్టి అవి కొట్టేసి మాకు న్యాయం చేయాలి, అదే కూడా మాకు పట్టా కావాలనేది మా డిమాండ్. చెప్పు. అయితే మాకు ఏంటంటే మా భూమి మాకు కావాలని కోరుతున్నాం మేము. అది 3 ఎకరాల బిట్టు. మా వాళ్ళు ఇక అప్పుడు గతంలో తెలిసో తెలియకనో వీళ్ళకి చదువు వచ్చి రాక సైన్ చేసిరు, 1 ఎకరం అని వీళ్ళు ఇస్తే వాళ్ళు 1.5 ఎకరం పట్ట వేయించుకున్నారు, 5వ సర్వే నెంబర్ ఇది.
దీంట్లో కొలిస్తే ఇప్పుడు జనాలను ఎవరినైనా గ్రామ సభలో కానీ గ్రామ ప్రజల్ని కానీ ఎవరినైనా అడుగురు ఈ బిట్టు ఎవరిది అంటే అక్కడ నుండి ఇక్కడ దాకా చెప్తారు. ఇది వట్టిగానే ఇట్లా రోడ్డు పోయి పోయేటోళ్ళు కూడా. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఏమన్నారు మరి మీరు? ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయారు, మా వాళ్ళు ఎన్నోసారి పోయారు. కలెక్టర్ దగ్గర కంప్లైంట్ చేస్తే ఓల్డ్లో పెట్టేసారు దాన్ని. ఓల్డ్లో పెట్టిన తర్వాత ఇప్పటికి వాళ్ళకు రైతు బంధు లేదు, ఏది లేదు. ఇక దాన్ని ఓల్డ్లో పెట్టారు, అట్లనే ఉన్నది. అది ఉండంగా నిన్న వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు పోయారు. పోతే ఇక ఈ పరిస్థితి జరిగింది. మాది మాకు కావాలని కోరుతున్నాం అంతే. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి. వాళ్ళ పెద్ద కూతురు ఉన్నది, ఒకసారి మాట్లాడేది. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లక్ష్మి సార్. ఏం జరిగిందమ్మా? ఏమన్నాడు మీ నాన్న? ఏమని ఫోన్ చేసిండు నీకు? నాకు మా నాన్నకు కూడా ఫోన్ చేయలేదు సార్, ఫోన్లు వచ్చింది. ఆయన పెద్ద మనిషి కావచ్చు, ఒక మాట ఒరితే ఒర్రిండొచ్చు. పెద్ద మనిషి అని మరి పక్కకు కూర్చుండని ఒక మాట చెప్పాలి కదా. ఆయనకు కూడా తల్లి తండ్రి అందరు ఉన్నారచ్చు. నా తండ్రి లెక్క తండ్రి అనుకోవాలి కదా. అయితే అట్లా అనుకోకుండా దోశ వేసిండు, ఎట్లా దొరుకుతా అట్టనే ఫోన్లో కనిపించిండు. అదే మేము అందరం ఉన్నవాడికే అన్నట్టు నాకు కూడా కోపం వచ్చింది. ఇక మరి ఆ పరిస్థితిలో మా నాన్న పానమేవైతే ఎట్లుంటుండే, మా నాన్న ముఖం కనిపించిన మాట దొరుకుతుండేనా? అట్లా జరిగింది. దానికి తగిన శిక్ష వేయాల. ఎమరావు కూడా అట్లా చేస్తుందా? ఆమె ఒక ఆడ మనిషే కదా, తల్లికి పుట్టింది తండ్రికి పుట్టిందే కదా. అట్లా వేయాలని ఆమెకి ఎట్లా దోసింది, అట్లా చెప్పాల. ఇది పరిస్థితి. ఎంఆర్ఓ కూడా తల్లిదండ్రులు ఉంటారు, కనీసం ఆలోచించాలి కదా, ఎందుకు ఆలోచించట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అమ్మ ఏం పేరు? నీ పేరేంది? నా పేరు లక్ష్మి. ఏమైతావు? మా నాన్న నేను తల్లికి మా నాన్నకు తోలిసిన బిడ్డని. మా అమ్మ పెద్దది, మా తల్లి చచ్చిపోతే మా చిన్న అమ్మని తెచ్చుకున్నాడు మా నాన్న. నేను పుట్టక ముందు భూమిది అప్పుడు మా తాతల మా అయ్యి మా తాత మా నాన్నమ్మ మా తాత కొన్న భూమిది. అప్పటి భూమి అయితే ఆ భూమిలోకి వాళ్ళు కొన్నోళ్ళు తీసుకున్నాడు. అది అంత కరెక్టే సార్. అది అట్లా చేసిర్రు. అప్పటి నుంచి కొన్ని ఏళ్ళ ఇప్పుడు ఈ భూమికి మా తిరగబట్టి కూడా. నిన్న అక్కడ జరిగింది మాకు తెలియదు సార్. ఫోన్లలో అత్తనే మాకు తెలిసింది, కానీ నాకు కూడా చిన్న ఫోన్ ఉన్నది, నాకు తెలియదు. నాకు కాలు నొప్పి లేచింది, మొక్కలు నొస్తున్నది అని నేను ఎటు తిరుగుతాను. నాకు మామ అవుతాడు. ఏం జరిగింది అసలు? నిన్న నేను హాస్పిటల్ పోయిన అత్తమ్మనే, నా పేరు మంగమ్మ. అత్తమ్మని హాస్పిటల్కి తీసుకుపోయినాం. వచ్చేవరకల్లా అంటే గొడవ జరిగిందట, గ్రామ సభకు పోయి వచ్చిండు. ఇప్పుడు ఆయన నూకేసిరు. ఫోన్లో చూసేవరకల్లా ఈయన కూడా తెలియదు, మా భర్త కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. వచ్చేవరకు ఫోన్లో చూసేవరకల్లా అంటే నూకేసిండ్రు. అట్లా కనబడుతుంది, మొత్తం కనబడుతుందంట. కనబడగల గిట్ల ఎందుకు మరి అలా కేసు కావాలా? ఎంఆర్ఓ నూకేయమంటే నూకేస్తారు, ఉట్టే నూకేస్తారు అని నేను అన్నా. ఇక ఇంటికి వచ్చి అన్నాము ఎంఆర్ఓని, నువ్వు చెప్తేనే నూకేసిర్రట వాళ్ళు అని అంటే, నేను నూకేయమని అనలే. నువ్వు చెప్తేనే అది జరిగింది, నువ్వు చెప్పకపోతే ఎట్లా జరుగుతుందని ఇంతే అని మేము అన్నాం. ఇక సపడకున్నదాన్ని. ఇది పరిస్థితి. వాళ్ళు ఎంఆర్ఓ చెప్పడం వల్లనే ఇదంతా జరిగింది, ఎంఆర్ఓనే ఇదంతా చేసిందని చెప్పే ప్రయత్నం అయితే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓవరాల్గా ఆ భూభారతి సదస్సు గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభలో నేరుగా పంచాయత్ సెక్రటరీతో మాట్లాడే ప్రయత్నం జరిగింది. తనకు ఇటు పెద్ద ఆయనకు వెంకట్కి వాగ్వాదం జరిగింది. ఆ లోపే అక్కడున్న ఎంఆర్ఓ నేరుగా ఈ పెద్ద ఆయనను బయటికి తోసేయండి అని చెప్పడంతో అక్కడున్న ఏఎస్ఐ ఈ విధంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వెంకట్ని తోసేయడం జిల్లాలో సంచలనంగా మారింది. ఆ వీడియోస్ అన్నీ వైరల్ అయిన పరిస్థితి. ఆ అంశం కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కొడుకులు మాట్లాడి ఒకే విషయం చెబుతున్నారు. సర్వే నెంబర్ 5/ఈలో 3 ఎకరాల భూమి ఉండే, ఆ 3 ఎకరాల భూమి అక్రమంగా 1.5 ఎకరం వేరేటోళ్ళు చేసుకున్నారు, అది మాకు కల్పించాలి, కావాలంటే కొలుసుకోవచ్చు, అధికారులు కూడా వచ్చి చూడొచ్చు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి యథార్థం మమ్మల్ని కలిసివేసింది. మా తండ్రి ఒకవేళ కనుక ఏమన్నా అయి ఉంటే నిన్నటి యథార్థంలో ఈరోజు మా పరిస్థితి ఏంటి అని కూతురు నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎంఆర్ఓకు చాలా స్పష్టంగా ఒక విషయం సూటిగా అడుగుతున్నారు, మీకు తల్లిదండ్రులు లేరా? మీకు తల్లిదండ్రులు ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారా అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న భూభారతి సదస్సులో నేరుగా పెద్ద ఆయనను తోసేసిన పరిస్థితి, వెంకట్ని తోసేసిన పరిస్థితి జిల్లాలనే సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. మనతో పాటు వెంకట్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. వెంకన్న ఏం చెప్తున్నాడు? బాబు ఏం జరిగింది నేను ఒకసారి చెప్పు. మళ్ళీ నాకు ఏమనలేదు, ఒకటి సిగరెట్ను
నువ్వు ఈ 12 లక్షలు 10 తులాల బంగారం తిన్నామని మాకు ఆ సంవత్సరం చేసిన పైసలు ఇస్తా దసరాకి ఇస్తానని మా ఇది ఇది పద్ధతి కాదు, అసలు ఊళ్ళో ఉండద్దు అని చెప్పి సీక్రెట్ అన్న. సీక్రెట్ అని ఇక్కడ అని ఏం చేసిన మా సర్పంచ్ ఉన్నాడు, పాత సర్పంచ్, చంద్రయ్య ఈ భూమి ఇవ్వాలి అన్న. ఏ భూమి నీది ఇప్పటి సంది కాదు మామ, మేము చిన్నప్పటి సంది చూస్తున్నాం, భూమి నీది, భూమి నువ్వే భూమి నీది, మరి ఇట్లా అయింది బిడ్డ అంటే అది పద్ధతి కాదు, నీది భూమి అంటారు. కానీ ఎంత వచ్చి పట్టుకున్నాడు, వెనకెళ్ళి వచ్చి పట్టుకుంటే పోలీసు పట్టుకొని గుంజుకొని పోయితే ఒక్క దిక్కు నన్ను 10 దిక్కుల ఊపిండు. ఒక్క దిక్కు కాదు, ఒక్క దిక్కు పట్టుకొని పోతుంటే అటు జాడిస్తున్నాడు, ఇటు జాడిస్తున్నాడు, అక్కడ ఇక్కడ అంటే నన్ను ఒక్క డింగాన్ చేసిండు. చెప్పులో కాడ పోయినాయి, మంది అంత ఉన్నారు, అందులో బొచ్చని మంది ఉన్నారు. కానీ పాపం ఎవరో మీ ఇలాకాడలో ఎవరు అందులో ఉన్నోళ్ళు ఆయనతో వాళ్ళు దయచేసి ఫోన్ చేసి వాళ్ళు కొట్టిండ్రు. ఇక అది వాళ్ళు కొట్టి పంపించిండ్రు. ఇది న్యాయం ఎవ్వరికంటే ఒక్క మనిషి కూడా పెద్ద మనిషిని ఎందుకు గుంజుతారు ఏం లేదు, కానీ ఒక్క మనిషి అనలే. మీ ఆ సొంటోళ్ళు ఎవరో ఆ పుణ్యాత్కులు. ఏంది మరి నీ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏం జరిగింది? ఇది 3 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి, సర్వే నంబర్ 5, 3 ఎకరాల భూమి. 3 ఎకరాల భూమిలోకి వెళ్ళి ఒక్కనికి 1 ఎకరం అని తనలాడితే గంగల పోని ఒక్క 2-3 నెలల సంది తనలాడుతున్నాడు. తనలాడితే పోని గంగల పోని మరి అయితే అని చెప్పి నేను ₹1 కూడా తీసుకోలేదు, అట్లా ఇచ్చేసిన సంతకం. ఇంకోనికి ఇచ్చిన, ఆ భూమి ఇంకోనికి ఇచ్చిన. ఆడు చచ్చిపోయిండు, అడ్డమైన ఈయనకి అమ్ముకున్నది. ఈయనకి అమ్ముకుంటే మా అన్నదమ్ముళ్ళు అందరిని పిలిచి సంతకాలు పెట్టుకుని పోయా అని చెప్పి సర్పంచ్ దగ్గరికి పిలిచిండు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి కూడా చెప్పిండు ఉన్నప్పుడు, మీరు సంతకాలు బింతకాలు పెట్టకుండా సపడకుండా ఉండి అని అన్నాడు. అన్నప్పుడు ఉండాలి కదా, అందరు పోయిండ్రు. ఇక ఖానాపురం అందరు తోలుకపోయిండు. నేను పోయినా, అరే అద్దు చల్పం పని ఎటు పోతున్నారా అని అన్నా. ఏ పోని గంగలో పోని పీకని అని అన్నారు మా అన్నదమ్ముడు. ఇక అయితే పోని మరి మీ ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా పోయిందే కదా, ఎకరం భూమి అయితే ఎప్పుడైనా పోయిందే కదా అని పోయి సంతకం. నా పెద్ద బిడ్డ దానికి అంతా గుర్తే, నా బిడ్డకు మొత్తం. మరి నీకు ఇట్లా ఏఎస్ఐ నేరుగా పట్టి అటు ఇటు దొబ్బిండు, మరి నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చెప్పినావు? అనుకోండు కాదు, తెలుసా ఎస్పీ మేడం సస్పెండ్ చేసిన సంగతి తెలుసా? అది తెలిసింది, ఇప్పుడు తెలిసింది, చెరువులలో కూడా ఇచ్చింది, తెలిసింది. మీ దయాపుణ్యాన్నే మీరు నాకు సాయం చేసినట్టు. ఇది లేకపోతే నేను కింద పడితే నా బతికేమావు అట్లా పడేసి. మరి ఎంఆర్ఓ మేడమే చెప్పిందా లేదంటే ఆ పోలీసే కావాలని నేను గుంజిండా? పోలీస్ కావాలని అంటే ఆ మేడం చెప్పిన మాట నాకు వినవాళ్ళే. ఏ మేడం? ఎంఆర్ఓ మేడం చెప్పిన మాట నాకు వినవాలేదు. అక్కడ వినవాడక ఈయన వచ్చి పట్టుకున్నాడంటే అది ఏమిది, ఏం గుంజితే చిన్న గుంజాడు, అటు బొర్రిస్తుండు ఇటు బొర్రి. చెప్పిందని అంటున్నాను, నిజమేనా? అది నాకు ఆ మాట వినబడ్డబడితే పొద్దుముకి యాక్షన్ తీసుకుందు. ఎమ్మరు అని తెలిసిన పడితే ఇక్కడనే చర్చ తీసుకుందు. నువ్వు ఎంతమంది పానాలు తీస్తావు, మా బీజీలో మేము ఉన్నాము. ఒక్కసారి కాదు 2 మాటలు వచ్చిండ్రు, కానీ నాకు ఈ ఎమ్మరు అని చెప్పి నాకు తెలలే. అది మాట బాబు. ఏం జరిగింది ఎంఆర్ఓ? అయితే ఇప్పుడు వీళ్ళేమో మాట మీద మాట మాట్లాడుకుంటా ఏరిండ్రు వీళ్ళు. ఇక తినకు చెవులిన వాడు చక్కగా. ఇక ఇప్పుడు మొత్తం అవగాహనలో పడ్డాడు, ఒకటంటే ఒకటి అన్నట్లే ఉంది. ఇక చెవులు కూడా బరాబర్ వినబడాయి కదా. అక్కడ వాస్తవంగా ఏంటంటే చూసిన వాళ్ళు అందరూ చెప్పిండ్రు. ఎంఆర్ఓ చెప్తేనే పోలీస్ అయిన వచ్చిండు. పోలీస్ అయిన బట్టి మొత్తం ఆయన ఇష్టానుసారంగా అట్లా ఎక్కడ దొరికితే అక్కడ దింపకపోయి ఆయన నూకేసిర్రు అని చెప్పిండ్రు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అది జరిగిన కథ అది. ఇక తినకు ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సరిగ్గా అర్థం కాదు పెద్ద మనిషి. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి. సుమంత్, రవినాయక్, RTV, ఆదిలాబాద్.